Hi everyone. So now we are learning spoken English in Telugu. అంటే తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్. అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ముందు మనం తెలుగులో మాట్లాడాలి. సో మాట్లాడిన దాన్ని ఏం చేయాలి? ఇంగ్లీష్ భాషలోకి మార్చాలి. అది ఎలా మార్చాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ భాషలో ఎన్ని రకాలు ఉన్నాయని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ దేర్ ఆర్ 3 టైప్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాషలో 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు ఏంటిది? మనం ఏం నేర్చుకుంటున్నాం మన క్లారిటీ మనకు ఉంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్. అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాం? డైరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడలేము. ఎందుకంటే మనకు మీనింగ్ కావాలి. అంటే మనం ఇంకొక విషయం ఏంటంటే మనం తెలుగు వాళ్ళం, తెలుగే మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడడం తెలియదు మనకు. మనం చేయాల్సింది ఏంటి? మనం తెలుగులో మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్ భాషలోకి మార్చాలి, అంతే. మనం చేయాల్సిన భాషను మార్చాలి, మీనింగ్ కాదు కదా. సో దీన్ని ఏమంటారు? తెలుగు టు ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే తెలుగు టు ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్ భాషలోకి మార్చాలి. ఎలా మార్చాలి అనేది ఇక్కడ నేను నేర్పిస్తాను. నెక్స్ట్ సెకండ్ వన్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ టు తెలుగు అంటే ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని మనం తెలుగు భాషలో అర్థం చేసుకుంటే దాన్ని అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ అంటారు. అంటే ఇంగ్లీష్ టు తెలుగు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంగ్లీష్ సబ్జెక్టు లేదా ఇంగ్లీష్ గ్రామర్ అంటారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ సబ్జెక్టు ఇంగ్లీష్ గ్రామర్ అంటే మన ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది, దాంట్లో మనం చేంజ్ చేయడానికి ఏం లేదు. సో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తే దాన్ని మనం అట్లా బై హార్ట్ మెథడ్ లాగానే నేర్చుకుంటూ ఎగ్జామ్లో రాయడము చదవడం అనేది జరుగుతూ ఉంది. సో మీరు ఏం నేర్చుకుంటున్నారు ఫస్ట్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, ఏదైనా అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, అది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నారా చూసుకోండి. సో తెలుగు టు ఇంగ్లీష్ మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీష్ టు తెలుగుని అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అంటారు, ఇంగ్లీష్ భాష అనమాట. సో మనం ఏ భాష అయినా సరే మీనింగ్ కావాలి, మీనింగ్ ఉంటేనే ఆ భాష అర్థమవుతుంది, మనం ఏమైనా చేయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ సో దీనికి నేను చెప్పే మెథడ్ ఏంటంటే ట్రాన్స్లేషన్ మెథడ్. ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ట్రాన్స్లేటెడ్ ఏం ట్రాన్స్లేట్ చేయాలి? భాషని మార్చాలి. తర్జుమా అంటారు, లేదంటే అనువాదం అంటారు. ఓకే. భాషను ఎలా మారుస్తామంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నుంచి చూడండి. తెలుగులో నీరు అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అన్నాను, హిందీలో పానీ అన్నాను. అంటే ఇక్కడ మనం ఏం మార్చాము? భాషని మార్చాము, మీనింగ్ని అర్థాన్ని మార్చలేదు. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అంతే. మనం తెలుగులో మాట్లాడిన దాన్ని ఏం చేయాలి? ఇంగ్లీష్ భాషలోకి ఎలా మార్చాలి నేర్చుకుంటే అయిపోయింది స్పోకెన్ ఇంగ్లీష్. దాన్ని ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది, అంతే, సింపుల్ లాజిక్. మరి ఎలా మార్చాలి, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దానికి ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది కరెక్ట్ ప్రొసీజర్. తప్పు ఒప్పు మాట్లాడండి వస్తుందని చెప్తారు. సో తప్పు ఒప్పు మాట్లాడితే మరి తప్పేంది ఒప్పింది ఎవరు చెప్పాలి? తెలియదు. సో మనం నేర్చుకునేది కరెక్ట్ నేర్చుకోవాలి. ఏదైనా సరే తప్పు నేర్చుకోవద్దండి. ఒకసారి తప్పు చేయడం స్టార్ట్ చేస్తే మనం దాన్ని కరెక్ట్ చేయలేము, ఆ తప్పు అనేది కంటిన్యూ అవుతుంది. సో కరెక్ట్ మాట్లాడే ప్రొసీజర్ ఇక్కడ ఉంది, ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది. మనం తప్పు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎస్. సో ముందు మనం చేయాల్సింది ఏంటంటే అసలు తెలుగు లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఆ భాషలో స్ట్రక్చర్ ఏంటి, తెలుగు లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్. అంటే తెలుగు భాష యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉందో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన భాష మనం పర్ఫెక్ట్గా ఉంటే వేరే భాష నేర్చుకోవడం ఈజీ. మన భాష మాతృభాష తెలుగే సరిగా రానప్పుడు వేరే భాష ఎలా నేర్చుకుంటాం? అది ఎలా మాట్లాడగలుగుతాం? అది ఇంపాసిబుల్. ఒకవేళ మాట్లాడినా కూడా బై హార్ట్ బట్టి సిస్టంలో వస్తుంది, మీరు బై హార్ట్ చేసిన సెంటెన్స్ వస్తాయి, కానీ అన్ని సెంటెన్స్ మాట్లాడలేము. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది క్వశ్చన్ ఆన్సర్ ఇవన్నీ తెలియదు మనకి. సో తెలియాలంటే ఫస్ట్ మన భాషలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో తెలుగు లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఎలా ఉంది ఈ తెలుగు లాంగ్వేజ్ స్ట్రక్చర్? కర్త, కర్మ, క్రియ. సో ఇంగ్లీష్లో కర్త అంటే సబ్జెక్టు, కర్మ అంటే ఆబ్జెక్టు, క్రియ అంటే వర్బ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తెలుగు భాష స్ట్రక్చర్ కర్త, కర్మ, క్రియ. మనం ఏం చేయాలి? ఇంగ్లీష్ భాషలోకి మార్చాలి. ఇంగ్లీష్ భాషలోకి మార్చాలంటే మరి ఇంగ్లీష్ భాష స్ట్రక్చర్ తెలియాలి కదా, వాక్య నిర్మాణం సెంటెన్స్ స్ట్రక్చర్ తెలియాలి కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఇంగ్లీష్ భాష స్ట్రక్చర్ ఎలా ఉంది? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్. అంటే కర్త, సహాయ క్రియ, క్రియ, కర్మ అనే ప్రొసీజర్లో ఉంది. సో తెలుగులో కర్త, కర్మ, క్రియ ఉంటే 3 ఉన్నాయి. ఇంగ్లీష్లో
సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ అని 4 ఉన్నాయి. ప్లస్ తెలుగు లాంగ్వేజ్ స్ట్రక్చర్ వేరు ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ వేరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి తెలుగు లాంగ్వేజ్ స్ట్రక్చర్ వేరు ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ వేరు ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే తెలుగులో హెల్పింగ్ వర్బ్ లేదు, కర్త, కర్మ, క్రియ అని. ఇంగ్లీష్ భాషలో హెల్పింగ్ వర్బ్ ఎక్స్ట్రా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, అంతే, సింపుల్ లాజిక్. సో దీనికి నేను చెప్పే మెథడ్, ట్రాన్స్లేషన్ మెథడ్లో 5 పాయింట్స్, దాదాపు 8 సంవత్సరాల రీసెర్చ్ ప్రొసీజర్ ఏంటంటే ఈ 5 పాయింట్స్ మెథడ్. సో 5 పాయింట్స్ అంటే 5 పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్ ఆర్ ఆన్సర్. మనం తెలుగులో ఒక వాక్యం మాట్లాడతాం, ఒక సెంటెన్స్ మాట్లాడిన తర్వాత అది క్వశ్చన్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇంగ్లీష్ భాషలోకి మార్చాలి కాబట్టి. సెకండ్ వన్ టెన్స్ ప్లస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది ఏ టెన్స్లో ఉంది, అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అది వర్బు, హెల్పింగ్ వర్బ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ కూడా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి, 3 మీద డిపెండ్ అయింది. ఒకటి సెంటెన్స్ స్ట్రక్చర్, మూడోది వర్బు, రెండోది వర్బు, మూడోది హెల్పింగ్ వర్బ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 3 మీద డిపెండ్ అయింది. సో డిపెండెడ్ ఆన్ 3. వన్ ఈజ్ సెంటెన్స్ స్ట్రక్చర్, సెకండ్ వన్ ఈజ్ వర్బ్, థర్డ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ స్ట్రక్చర్, వర్బు, హెల్పింగ్ వర్బ్, ఈ 3 మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ట్రాన్స్లేషన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1 క్వశ్చన్ ఆర్ ఆన్సర్, సెకండ్ వన్ టెన్స్ ప్లస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, థర్డ్ వన్ వర్బు ప్లస్ హెల్పింగ్ వర్బు, స్ట్రక్చరు, ట్రాన్స్లేషన్. సో ఈ ప్రొసీజర్లో మనం ఈజీగా కరెక్ట్గా చెప్తున్నాను, తప్పులు కాకుండా. తప్పు మాట్లాడొద్దండి, కరెక్ట్ ప్రొసీజర్ ఉంది. కరెక్ట్ ప్రొసీజర్ ఉన్న తర్వాత తప్పు ఎందుకు మాట్లాడాలి అని, తప్పు మాట్లాడమని చెప్పకూడదు కదా, కరెక్ట్ నేర్పించాలి, కరెక్ట్ నేర్చుకోవాలి, తప్పు మాట్లాడమని చెప్పొద్దు. సో కరెక్ట్ ప్రొసీజర్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పనులు అంటే కాలాలు అంటాం, 3 రకాలు ఉన్నాయి. సో టెన్సెస్ ఆర్ 3 టైప్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే జరగబోయే పని, ఫ్యూచర్ టెన్స్ అంటారు. జరగబోయే పని ఫ్యూచర్ టెన్స్ అంటే మనం ఒక పని తర్వాత చేస్తాం, మన పని చేస్తాము తర్వాత అన్నప్పుడు దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు, జరగబోయే పని. నెక్స్ట్ జరుగుతున్న పని ప్రజెంట్ టెన్స్ అంటారు. తెలుగు ప్రకారం ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటారు. ఫస్ట్ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ద్వారానే ఇంగ్లీష్కి వెళ్ళాలి, డైరెక్ట్ ఇంగ్లీష్ వెళ్ళొద్దు. ఓకేనా, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ జరిగిపోయిన పనిని మనం పాస్ట్ టెన్స్ అంటాం. తెలుగులో జరిగిపోయింది, ఒక పని మనం చేసాం, దాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. అంటే ఒక పని చేస్తాము అంటే ఫ్యూచర్, ఒక పని చేస్తున్నాము అంటే ప్రజెంట్, ఒక పని చేసాము అంటే పాస్ట్. గుర్తుపెట్టుకోండి, భాష అన్నప్పుడు పనుల గురించి, వస్తువుల గురించి, వ్యక్తుల గురించి, ప్లేసెస్, ప్రదేశాల గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మన క్లారిటీ మనకి ఫస్ట్ ఉండాలి. ఓకే, నేను స్కూల్కి వెళుతున్నాను. తెలుగులో 3 పదాలు ఉన్నాయి, నేను స్కూల్కి వెళుతున్నాను అనేది. ఇంగ్లీష్లో ఏముంది, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. సో ఐ అంటే సబ్జెక్టు, యామ్ అంటే హెల్పింగ్ వర్బు, గోయింగ్ అంటే వర్బ్ 4, టు స్కూల్ అనేది మొత్తం కూడా ఆబ్జెక్ట్. సో తెలుగులో 3 ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో 4 వచ్చాయి. ఎలా వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే మెథడ్లో నేర్చుకుంటే ఈజీ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. నెక్స్ట్, నువ్వు స్కూల్కి వెళుతున్నావు. ఇంగ్లీష్లో యూ ఆర్ గోయింగ్ టు స్కూల్. సో యూ అంటే సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, గోయింగ్ వర్బ్ 4, టు స్కూల్ అనేది మొత్తం కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే తెలుగులో 3 ఉన్నాయి, ఇంగ్లీష్లో 4 ఉన్నాయి. ఎలా వచ్చాయి? సో అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ట్రాన్స్లేషన్ మెథడ్ యూజ్ చేసి మనం చేద్దాం. ఇక్కడ చూడండి, సో నేను స్కూల్కి వెళుతున్నాను అని ఉంది. సో కర్త కర్మ క్రియ అనేది ఉన్నాయి 3. దాన్ని ఏం చేయాలి, మన ఇంగ్లీష్ భాషలోకి మార్చాలంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఎక్స్ట్రా కావాలి. సో సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ ఫార్మేషన్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, మీరు ఇంగ్లీష్లో రాయాలన్నా,
మీరు ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలన్నా కూడా స్ట్రక్చర్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇంగ్లీష్ అర్థం కావాలన్నా, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, మీరు ఇంగ్లీష్లో రాయాలన్నా కూడా ఇంగ్లీష్ వాళ్ళు సెంటెన్స్ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ మీదనే డిపెండ్ అయింది. సో దాన్ని బేస్ చేసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, అర్థం చేసుకునే విధంగా చేస్తున్నారు. ఓకే, ఎలా మారుతుంది అనే దాన్ని ఇక్కడ చూద్దాం మనం. సో ఈ మనం చేయాల్సింది, మీరు ఏ భాషను నేర్చుకోండి, ప్రపంచంలో ఉన్న ఏ భాషను నేర్చుకోండి, మనం తెలుగులో మాట్లాడిన పదాలకి ఆ భాషలో మీనింగ్స్ నేర్చుకుంటూ ఆ భాష యొక్క వాక్య నిర్మాణం, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మనం ఈజీగా మాట్లాడచ్చు. అంటే మీనింగ్స్ నేర్చుకుంటాం, ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకొని ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి. సో నేను అంటే ఐ సబ్జెక్ట్ అంటారు, స్కూల్కి అంటే టు స్కూల్ ఆబ్జెక్ట్ అంటారు, వెళుతున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, వెళుతున్నాను అంటే ఆ పని జరుగుతుంది, ప్రజెంట్ టెన్స్ అంటారు. ప్రజెంట్ టెన్స్ అంటే ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, దాంట్లో హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వర్బ్ V4 వస్తుంది. సో వర్బ్ ఏమొస్తుంది, వెళ్తున్నాను అంటే క్రియ అనేది వర్బ్ కాబట్టి ఏమొస్తుంది, వర్బ్ 4. ఎందుకు వర్బ్ 4 గోయింగ్ వచ్చిందంటే ప్రజెంట్ కంటిన్యూస్లో వర్బ్ 4 యూస్ చేస్తారు. నెక్స్ట్ ఏం మిస్ అయింది, నేను ఐ స్కూల్కి టు స్కూల్, వెళుతున్నాను గోయింగ్ సెట్ అయింది. మరి ఏం మిస్ అయింది అంటే ఇంగ్లీష్ ప్రకారం తెలుగులో హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది. ఏం చేయాలి మరి, ఆ టెన్స్ని బట్టి ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఏం చేసినాం మనం, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. సో యామ్, ఈజ్, ఆర్ అనేది 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ప్రజెంట్ కంటిన్యూస్లో. సో ఐ కాబట్టి యామ్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకున్నాం. నేను ఐ స్కూల్కి టు స్కూల్, వెళుతున్నాను గోయింగ్, ఏం మిస్ అయింది, హెల్పింగ్ వర్బ్. ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి యామ్ తీసుకున్నాం ఐకి. ఈ షీట్కి ఈజ్ వస్తుంది, మిగతా వాటికి ఆర్ తీసుకుంటారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, కరెక్ట్ ఆర్డర్లో స్ట్రక్చర్ ఫార్మేషన్ చేయాలి. స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వర్బ్ యామ్, వర్బ్ 4 గోయింగ్ టు స్కూల్ ఆబ్జెక్ట్. నేను స్కూల్కి వెళుతున్నాను అంటే ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళుతున్నాను అంటే ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఇంతే, సింపుల్ మెథడ్. మనం చేయాల్సింది ఏంటి, తెలుగులో దాన్ని అర్థం చేసుకోవాలి. వెళుతున్నాను అని చెప్తున్నాం కాబట్టి ఆన్సర్, కాబట్టి సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది. సో అలా సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, నువ్వు స్కూల్కి వెళుతున్నావు, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అని చెప్తున్నాం కాబట్టి ఆన్సర్ అవుతుంది. సో నువ్వు అంటే యు, నువ్వు యు, స్కూల్కి టు స్కూల్, వెళుతున్నావు అంటే వర్బ్ గోయింగ్, వెళుతున్నావు అంటే పని జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కండిషన్ వర్బ్ 4 తీసుకుంటాం. సో ఏం మిస్ అయింది అంటే హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో తెలుగులో హెల్పింగ్ వర్బ్ అనేది ఇంగ్లీష్లో ఉంది, హెల్పింగ్ వర్బ్ ఆర్ తీసుకుంటాం. ఎందుకంటే యు అనే సబ్జెక్ట్కి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఆన్సర్ స్ట్రక్చర్ ఫామ్ చేయండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4 ఆబ్జెక్ట్. యు ఆర్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, యు ఆర్ గోయింగ్ టు స్కూల్. సో ఇంగ్లీష్ భాషలో 3 రకాల వాక్యాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 టైప్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ ఆన్సర్స్, సమాధానాలు అంటే ఆన్సర్స్ అంటారు. నెక్స్ట్ సహాయ క్రియల ప్రశ్నలు అంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ అంటారు. నెక్స్ట్ ప్రశ్నాపదాల ప్రశ్నలు అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ అంటారు. సో ఇంగ్లీష్ టర్మినాలజీ ప్రకారం వేరే అనొచ్చు. సో ఆన్సర్స్ అంటే అసర్టివ్ అని. సో అది గ్రామర్ వేలో వద్దు మనకి, స్టార్టింగ్ కాబట్టి గ్రామర్ వద్దు. ఫస్ట్ సింపుల్ మెథడ్లో వెళుతూ మనం గ్రామర్లోకి వెళ్ళాలి, డైరెక్ట్గా గ్రామర్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే గ్రామర్ అనేది చదువుకున్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. మన స్పోకెన్లో అంత గ్రామర్ అవసరం లేదు ప్రజెంట్లో. సో కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం గ్రామర్ చూద్దాం. సో మనం ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఉన్న ఒకే ఒక మెథడ్ ఏంటంటే ట్రాన్స్లేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. నువ్వు స్కూల్కి వెళుతున్నావు, నువ్వు అంటే యు, స్కూల్కి అంటే టు స్కూల్, వెళుతున్నావు అంటే గోయింగ్. ఏం మిస్ అయింది, హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది. సో వెళ్తున్నావు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఏం తీసుకుంటాం, ఆర్ తీసుకొని. కరెక్ట్ స్ట్రక్చర్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్స్ అనేవి మారు, టెన్సెస్ అనేవి మారు, హెల్పింగ్ వర్బ్స్ అనేవి మారు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్టు, ఆ వర్బు, ఆబ్జెక్ట్ తీసుకుంటే చాలు. మనకి సబ్జెక్ట్ కూడా ఇక్కడే ఉంది చూడండి, యు.
స్కూల్కి అంటే టు స్కూల్ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడే ఉంది. మనం ఏం మిస్ అవుతుంది, ఆ వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తే చాలు, ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అని వచ్చింది, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఫర్ ఆబ్జెక్ట్. సో నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అని చెప్తున్నాం కాబట్టి ఆన్సర్. నెక్స్ట్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటారు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్. ఏ క్వశ్చన్ అంటే ఇంగ్లీష్లో రెండు ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. దీర్ఘం కాబట్టి ఏం చేయాలి, మనం హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అనుకోవాలి. మనం చేయాల్సింది ఏం లేదు, స్కూల్కి వెళ్తున్నావా ఉంది, ఆ వా తీసి ఊ పెట్టాలి. నువ్వు స్కూల్కి వెళుతున్నావు అంటే ఇందాకేమన్నా మనం, నువ్వు స్కూల్కి వెళుతున్నావు అంటే యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అన్న, అంటే యు అనే సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, నువ్వు స్కూల్కి వెళుతున్నావా అని దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఏం లేదు, ఆన్సర్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ తీసుకుంటే చాలు. ఆన్సర్లో యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అనేది ఏం చేయాలి, ఇప్పుడు మనం ఆ యూఆర్ని కాస్త ఆర్ యూ చేయాలి, అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకుంటే చాలు. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్, యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అనేది ఆన్సర్, ఎందుకంటే యూ అనే సబ్జెక్ట్ ఫస్ట్ ఉంది కాబట్టి. సో ఏం చేసిన, ఆన్సర్లోనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకుంటే ఏమైంది, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ వచ్చింది. అంటే ఏంటి, ఆన్సర్లోనే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఉంది. సో నెక్స్ట్ నువ్వు ఎలా స్కూల్కి వెళుతున్నావు. సో నువ్వు ఎలా స్కూల్కి వెళ్తున్నావు అని అడుగుతున్నావు, ఓకే, క్వశ్చన్ అంట. క్వశ్చన్ అంటే మళ్ళీ దీంట్లో హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ రెండు ఉన్నాయి కదా. సో ఇంతకుముందు ఏమన్నా దీర్ఘం ఉంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అన్నాం, ఇక్కడ ఎలా అంటే హౌ అంటారు, ఇంగ్లీష్లో క్వశ్చన్ వర్డ్ అంటారు. ఆ క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి అడుగుతున్నాం కాబట్టి దీన్ని క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఏం లేదు, జస్ట్ నువ్వు స్కూల్కి వెళుతున్నావు, ఆ ఎలా అనే క్వశ్చన్ వర్డ్ తీసేస్తే ఆన్సర్ చేయండి. నువ్వు స్కూల్కి వెళుతున్నావు, ఇంతకుముందు నువ్వు స్కూల్కి వెళుతున్నావు అంటే యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అన్నాం. సో యు ఆర్ గోయింగ్ టు స్కూల్లో ఉన్న ఆన్సర్లు ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ చేయండి. హెల్పింగ్ వర్బ్ అంటే ఏం చేస్తారు, సెకండ్లో ఉన్న ఆర్ని ముందుకు తీసుకొస్తే ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ వస్తుంది. ఈ ఆర్ యూ గోయింగ్ టు స్కూల్కి ముందు ఎలా అంటే ఏం చేస్తాం, హౌ అని. ఈ హౌ అనే క్వశ్చన్ వర్డ్ యాడ్ చేస్తే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంతే. ఒకటి ఆన్సర్, రెండు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, మూడు క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఆన్సర్లోనే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఉంది, గమనించండి. యు ఆర్ గోయింగ్ టు స్కూల్, యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే యు అనే సబ్జెక్ట్ ఫస్ట్ ఉంది కాబట్టి ఆన్సర్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ సెకండ్ ఉంది. మనం ఏం చేయాలి, ఆన్సర్లోనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకుంటే ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అనేది వస్తుంది. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంది కాబట్టి అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఆ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి ముందు ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ ముందు ఏం చేయాలి, ఒక క్వశ్చన్ వర్డ్ యాడ్ చేస్తే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, ఆన్సర్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, ఓన్లీ మూడు ఉన్నాయి అంతే. యు ఆర్ గోయింగ్ టు స్కూల్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్, హౌ ఆర్ యూ గోయింగ్ టు స్కూల్. ఇలా మనం సింపుల్గా ఈజీగా మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం తెలుగు నేర్చుకోవాలి, ప్లస్ ట్రాన్స్లేషన్ అనేది కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం డిఫికల్ట్గానే అనిపిస్తుంది. అండ్ ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, మ్యానే కదండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మనం అంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ మెథడ్ ద్వారా మనం ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. దిస్ ఈజ్ ప్రూవ్డ్ మెథడ్. సో ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఈజీ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అని ప్రూవ్ అయింది కాబట్టి మనం ఈ ప్రొసీజర్లో ఈజీ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.